సర్వాధికారి అయిన దేవుని నామానికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగానికి మనం పెట్టిన పేరు ఏమిటంటే అధికారం గల దేవుని బోధ. అధికారం గల దేవుని బోధ నిత్య జీవ మార్గం. నిత్య జీవ మార్గం. ఈ బోధలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడున్న జన సమూహాలకి, అక్కడున్న వ్యక్తులకు ఆయన బోధిస్తా ఉన్నాడు. ఈ బోధ టూ వే టీచింగ్ అంటారు. ఏమంటారు? టూ వే టీచింగ్ అంటే రెండు వైపులా కూడా ఆయన వ్యక్తులను గమనించి సమన్వయపరిచి బోధిస్తున్న మాటలు యేసుక్రీస్తు యొక్క మాటలు. ఈ మాటలన్నీ కూడా అధికారం గల మాటలే. అధికారం గల మాట. దేవుని మాట చాలా అమూల్యమైనది. దేవుని మాట శక్తివంతమైనది. ఈ లోకంలోని అధికారం గల ప్రతి విధమైన మాటల కంటే కూడా దేవుని యొక్క మాటలు ఎంతో అమూల్యమైన మాటలుగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు గమనించవలసిన, మీ మనస్సుల్లో మీరు ఉంచుకోవలసిన ఒక ప్రశ్న అయితే ఉంది. ఆ ప్రశ్న ఏమిటంటే, ఈ లోకానికి సంబంధించిన ప్రభుత్వాలు ఏదైనా ఒక ఆర్డర్ని పాస్ చేస్తే ఆ ఆర్డర్ని తూచా తప్పకుండా ప్రతి వారు కూడా పాటించాలి. వ్యాక్సిన్ వేసుకోవాలని అన్నదనుకో గవర్నమెంట్, అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలి. లేదంటే గవర్నమెంట్ ఏదైనా ఒక రిజల్యూషన్ పాస్ చేసింది అనుకోండి, దాన్ని ప్రతి వారు కూడా పాటించాలి. పాటించకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించినట్లు అవుతుంది. ఒకవేళ ఎక్కువగా మనం మాట్లాడితే మనలను నక్సలైట్ల కింద పరిగణించి ప్రభుత్వం ఏం చేస్తుందంటే లోపల వేసేస్తారు. అంటే ఒక అధికార పత్రానికి లేదా ఒక గజెట్కి లేదా ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్న అధికారం అంత గొప్పది. అయితే ఇలాంటి అధికారం కలిగిన ప్రభుత్వాలు కూడా మారిపోయినప్పుడు, వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ గజెట్లో ఉన్న ఆ శక్తి పోయి మళ్ళా ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ యొక్క మాటను అక్కడ ఉన్న ప్రజలు పాటించాలి. అంటే ఒక అధికారానికి సంబంధించిన విషయంలో ఒక అధికార పత్రానికి, గజెట్కి అంత శక్తివంతమైన పరిస్థితి లోకంలో ఉంటుంది. అయితే దేవుడు ఆయన యొక్క బోధను అక్కడ ఉన్న ప్రజలకు ఆయన బోధిస్తూ అధికారం కలిగిన బోధ వారికి చేశాడు. అంటే క్రీస్తు యొక్క మాటల్లో అధికారం ఉంది. క్రీస్తు యొక్క బోధలో అనేక విషయాలు ఇమిడి ఉన్నవి. ఈ లోకానికి సంబంధించిన రాజులు, ఈ లోకానికి సంబంధించిన మంత్రుల యొక్క మాటను మనం తూచా తప్పకుండా మనం ప్రవర్తించాలి, తూచా తప్పకుండా ఆచరించాలి. మరి పరలోకానికి రాజు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, నిత్య రాజ్యానికి రాజు అయిన యేసుక్రీస్తు వారు అధికారంతో బోధిస్తూ ఉంటే, అధికారంతో ఆయన మనకు మాటలు చెప్తా ఉంటే, నిత్య రాజైన నిత్య రాజ్యానికి చెందిన క్రీస్తు యొక్క మాటలను మనం ఎందుకు పాటించడం లేదు? ఈ లోకంలో ప్రభుత్వం యొక్క మాటలను పాటించకపోతే మనం శిక్షణ అనుభవించాలి.
మరి నిరంతరము ఏదే రాజుకున్న ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అధికారం కలిగిన మాటలను క్రైస్తవులుగా, ఆయన రక్తంలో కడగబడిన వారముగా, ఆయన శరీరంలో మనం పాలు పంపులు పంచుకున్న వ్యక్తులుగా దేవుడు అధికారంతో బోధిస్తూ ఉంటే, అధికారంతో మాట్లాడుతూ ఉంటే క్రైస్తవులుగా అన్యజనులు కూడా పాటించాలి. కానీ క్రీస్తుని ఎరిగిన వ్యక్తులుగా మనము క్రీస్తు యొక్క బోధలు, క్రీస్తు యొక్క మాటలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? ఇది ఈ రోజున మనము ఆలోచించవలసిన ఒక తలం. అయితే క్రీస్తు యొక్క మాటల్లో చాలా శక్తి ఉంది. క్రీస్తు యొక్క మాటల్లో ప్రతిదీ కూడా జరుగుతుంది. 119వ కీర్తనలో మనం ఆలోచన చేసినట్లయితే అనేక విషయాలు రాయబడి ఉంటుంది. కీర్తనకారుడు 119లో చాలా విషయాలు రాశాడు. ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము, అది నన్ను వెలిగిస్తుంది, నా జీవితాన్ని మారుస్తుంది. నేను గాఢాంధకారపు లోయలో ఉన్నప్పటికీ కూడా నీ వెలుగు నన్ను తాకి నా పరిస్థితిని మారుస్తుంది. ఇలాగా దేవుని వాక్యాల గురించిన మాటలు ఎన్ని ఉన్నావో, దేవుని వాక్యాల గురించిన ఆ ప్రసిద్ధమైన ఆ లక్షణాల గురించి 119వ కీర్తనలో ఎన్ని ఉన్నవో, యవనస్తులకు ఉన్నవి, ముసలివారికి ఉన్నవి, చిన్న బిడ్డలకు ఉన్నవి, ప్రతి వారికి సంబంధించిన ప్రతి విధమైన దేవుని యొక్క శక్తికరమైన వాగ్దాన సంబంధమైన మాటలు 119వ కీర్తనలో దేవుని యొక్క కృపల గురించి రాయబడి ఉంది. అయితే అన్నిటికీ మించి దేవుని వాక్యంలో ఉన్న ఒక గొప్ప శక్తి ఏమిటంటే, ఈ లోకంలో ఎవ్వరు కూడా మానవుని యొక్క హృదయాన్ని మార్చలేదు. ఈ లోకంలో ఎవరు కూడా పాపి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేయలేరు. కానీ దేవుని యొక్క వాక్కు ఏదైతే ఉందో, అధికారం గల దేవుని మాట ఏదైతే ఉందో, నిత్య జీవ మార్గాన్ని బోధించే దేవుని మాట ఏదైతే ఉందో, అది పాపి యొక్క అంతరంగాన్ని శుద్ధి చేసి మార్చి ఆ హృదయాన్ని స్వస్థపరిచి నడిపించి బలపరిచి స్థిరపరిచేదిగా ఉంది. అంతేకాదు కానీ పాపిని పరమ తండ్రి దగ్గరికి చేర్చే ఒక శక్తి గల ఆయుధం ఏమిటంటే దేవుని యొక్క మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నారు. దేవుని యొక్క వాక్యం ఎంత శక్తి గలదో ఆలోచన చేయండి. దేవుని వాక్యము సజీవమై అనగా సజీవము గల దేవుని వాక్యము, బలమైన దేవుని వాక్యము, రెండంచుల ఖడ్గము ఎంత వాడిగా ఉంటుందో అంతకంటే కూడా వాడిగా ఉండి ప్రాణమును, కీళ్లను, మూలుగును విభజించినంతకు మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నారు. మేడం మేరీ క్యూరీ గారు ఎక్స్రే కిరణాలను కనుగొన్నారు. మేడం మేరీ క్యూరీ ఆ ఎక్స్రే కిరణాల యొక్క తాకిడికి ఏమైందంటే ఆవిడకి క్యాన్సర్ వచ్చి చనిపోయింది. ఈ రోజున మన ఎముకల్లో ఏదైనా వ్యాధి ఉంటే ఆ వ్యాధిని నిర్ధారణ చేసేదానికి ఎక్స్రే కిరణాల ద్వారా, ఎంఆర్ఐ ద్వారా మనము మన శరీరంలో ఉన్న లోపాన్ని మనం గుర్తించగలం. కానీ మన హృదయంలో ఉన్న ఆలోచన ఏదైతే ఉందో, మన హృదయంలో ఉన్న రుగ్మత ఏదైతే ఉందో, మన హృదయంలో ఉన్న అస్వస్థత ఏదైతే ఉందో, అది ఏ కెమెరా కూడా పసిగట్టలేదు. ఆలోచన చేయండి. శరీరంలో ఉన్న ఎముకల్లో ఉన్న వ్యాధిని
ప్రతిదాన్ని కూడా ఇప్పుడున్న టెక్నాలజీ అంతా కూడా గ్రాప్ చేయగలదు. ఎక్కడ లోపం ఉందో ఆ సూది వంటి చిన్న కణమున్నా కూడా దాన్ని ఎంఆర్ఐ స్కాన్లో మనం చూడొచ్చు. కానీ మనిషి యొక్క అంతరంగం ఏదైతే ఉందో, మనిషి యొక్క తలంపు ఏదైతే ఉందో, మనిషి యొక్క రుగ్మత ఏదైతే ఉందో, మనిషి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, దీన్ని పరిశోధించడానికి పరీక్షించడానికి ఏ విధమైన కంప్యూటరు లేదు. కేవలము దేవుని యొక్క వాక్యం ఒకటే మనుషుల యొక్క అంతరంగాలను, ప్రాణమును, అలాగే కేళ్లను, మూలుగును కూడా విభజించినంత మట్టుకు దూరి ఏం చేస్తుందంటే ఒక పాపి యొక్క అంతరంగాన్ని ఛేదించి ఆ పాపిలో ఉన్న దుర్మార్గాన్ని తీసి ప్రభు దగ్గరకు చేర్చగల ఒకే ఒక ఆయుధం ఏమిటంటే దేవుని యొక్క మాట, దేవుని యొక్క అధికారం గల మాట. అయితే ఈ రోజున క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క అధికారం గురించి, దేవుని యొక్క మాటలో ఉన్న ఆ శక్తిని గురించి, దేవుని యొక్క వాక్కులో ఉన్న పునరుద్ధాన శక్తిని గురించి తెలియక ఈ లోకాన్ని అనుసరిస్తూ తమ సొంత ప్రయోజనాలతో, సొంత ఆలోచనలతో జీవితాన్ని కట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. ఆఖరికి ఏమవుతుందంటే వారు ఫెయిల్ అవుతున్నారు. 8వ అధ్యాయంలో చూడండి కొన్ని విషయాలు. దేవుని యొక్క వాక్కులో ఉన్న శక్తి ఏమిటో మనం చూసినట్లయితే 1వ వచనం నుంచి 4వ వచనం వరకు చూస్తే ఒక కుష్ఠరోగి ఉన్నాడు. ఆ కుష్ఠరోగి వచ్చి ప్రభు దగ్గర మొక్కాడు, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అన్నాడు. వెంటనే దేవుడు నాకు ఇష్టమే అన్నాడు. ఆ కుష్ఠరోగి బాగుపడ్డాడు. 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఒక పక్షవాయువు గలవాడు మిక్కిలి బాధపడుచా ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు. ఆ పక్షవాయువు కలిగిన ఆ వ్యక్తి గురించి ఒక వ్యక్తి వచ్చి దేవుని దగ్గర మరి వేడుకున్నప్పుడు దేవుడు వెంటనే అతను బాగుపడుగాక, నీ విశ్వాసాన్ని బట్టి అతడు బాగుపడుగాక అంటే ప్రభు ఎప్పుడైతే ఆ మాట పలికాడో 13వ వచనంలో చూసినట్లయితే అంతలో యేసు ఇకను వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని ఆ శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందాడు. ఆలోచన చేయాలి. ఎప్పుడైతే ప్రభువు నీ దాసుడు స్వస్థపరుస్తాడు అని అన్నాడో, ఆ దాసుడు ఎక్కడో ఇంట్లో ఉన్నాడు. ఆ దాసుడి కొరకు శతాధిపతి వచ్చి ప్రభు దగ్గర వేడుకున్నాడు. అనగా పక్షవాయు గలవాడు ఒక చోట ఉన్నాడు, ప్రభువుని వేడుకున్నవాడు ఒక చోట ఉన్నాడు. కానీ ప్రభు ఎప్పుడైతే మాట పలికాడో ఆ మాట పలికిన ఆ గడియలోనే ఎక్కడో దూరంలో ఉన్న వ్యక్తి ఏం చేసినట్టే స్వస్థత పొందా. మనం ఏం చేస్తున్నామంటే స్వస్థతల కొరకు రకరకాలుగా పరిగెడతా ఉన్నాం. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు పేతురు ఇంటికి వచ్చారు. పేతురు ఇంటికి వచ్చిన తర్వాత జ్వరంతో పడి ఉన్న అతను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరము విడిచారు. ఆలోచన చేయండి. ఆ తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణి ఎక్కి తన శిష్యులతో వెళ్తా ఉన్నారు. సముద్రం మీద వెళ్ళినప్పుడు తుఫాను చెలరేగింది. ఈ తుఫాను అలడి చేత మొత్తం దోణంతా చిందరబందర అయిపోయింది. అక్కడ శిష్యులు భయపడ్డారు. భయపడినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయ. 28వ వచనంలో మనం చూసినట్లయితే గదరేనీయుల దేశంలోకి వెళ్ళిన తర్వాత దెయ్యం పెట్టిన 2 మనుషులు ఉన్నారు. ఆ మనుషులను దేవుడు గద్దించినప్పుడు వారు స్వస్థత నొందారు. వారి శరీరంలోంచి దెయ్యాలు పందుల్లోనికి పారిపోయి. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభువైన యేసుక్రీస్తు మాట అంత శక్తి కలిగిన మాట కదా. కుష్ఠరోగిని స్వస్థపరిచిన మాట, పక్షవాయువు గల వ్యక్తిని స్వస్థపరిచిన మాట, జ్వరముతో ఉన్న వ్యక్తిని ముట్టుకుంటే స్వస్థపరిచిన మాట, అలాగే గాలిని సముద్రమును గద్దెంపగా ఆయన మాటకు ప్రకృతి కూడా
లోబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దెయ్యాలు కూడా లోబడి పందుల్లోకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంత శక్తి కలిగిన దేవుణ్ణి మనం పట్టుకుని ఎందుకు ఈ లోకం వైపుకు మనం పరిగెడతా ఉన్నాం? కుష్ఠరోగం తగ్గిందండి, పక్షవాయువు గలవాడు స్వస్థపరచబడ్డాడండి, జ్వరం గల పేతురు అత్తగారు నయమైందండి, ప్రకృతిని కూడా ఆయన గద్దించాడు, గాలిని సముద్రాన్ని కూడా ఆయన గద్దించాడండి. గద్దించినప్పుడు అవి కూడా లోబడివి, దెయ్యాలు కూడా లోబడి. కానీ క్రైస్తవులుగా అనేక సంవత్సరాలుగా దేవుని యొక్క అధికారయుక్తమైన బోధను వింటా ఉన్న మనము దేవునికి ఎందుకు లోబట్టం లేదు? ఇది ఈ రోజు నా ప్రశ్న. దేవుని మాట చెప్పున మనం ఎందుకు బ్రతకటం లేదు? దెయ్యాలు లోబడుతున్నాయి, సముద్రము లోబడింది. సముద్రం ఎక్కడ, మనం ఎక్కడండి? మనుషులము. గాలి ఎక్కడ, మనం ఎక్కడండి? కానీ ప్రకృతి, దెయ్యాలు, రోగాలు ప్రతీది కూడా దేవుని మాటకు లోబడుతూ ఉంటే క్రైస్తవులమైన మనము దేవుని మాటను ధిక్కరించి మన జీవితాలను ఎందుకు ప్రభు యొక్క మాటలో కట్టుకోలేకపోతా ఉన్నాం? మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 4వ అధ్యాయము 23 నుంచి చదవండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, అండర్లైన్ చేసుకోండి, ప్రజల్లోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించుచుండెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వ్యాధుల చేతను పీడింపబడుతున్న వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారందరినీ, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచారు. ఇందులో మీకు కవరవని సబ్జెక్ట్ ఏముందండి? వేదన ఉందా? వేదన గలవారిని ఆయన స్వస్థపరిచే దేవుడు. వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచే దేవుడు. దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచే దేవుడు. చాంద్ర రోగస్తులను స్వస్థపరిచే దేవుడు. పక్షవాయు గల వారిని స్వస్థపరిచే దేవుడు. ప్రతి విధమైన రోగము, ఇంకా ఏమన్నాడంటే ప్రజలలోని ప్రతి వ్యాధిని అన్నాడు. ఆ ప్రతి వ్యాధిని అన్నా కూడా మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇంత శక్తి గల దేవుని మాట, దేవుని వాక్యం మన దగ్గర ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటను మనం పాటించకుండా ఎందుకు మన జీవితాల్లో మనం ఫెయిల్యూర్స్ గా ఉండిపోతా ఉన్నాం? ఆలోచన చేయాలి. ఈ కొండ మీద ప్రసంగము చాలా ప్రసిద్ధి కలిగిన ప్రసంగం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, 8వ అధ్యాయము. ఇది కొండ మీద ప్రసంగం. ఈ ప్రసంగము అనేక మంది వ్యక్తులను మార్చింది. అలాగా మార్చబడిన వ్యక్తుల్లో మన జాతి పిత అయిన మహాత్మా గాంధీ గారు ఒకరు. మహాత్మా గాంధీ గారు ఈ కొండ మీద ప్రసంగాన్ని ఆయన చనిపోయే ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే 116 సార్లు చదివాడంట. ఎన్నిసార్లు? 116 సార్లు కొండ మీద ప్రసంగాన్ని ఆయన అధ్యయనం చేశారు. ఆ కొండ మీద ప్రసంగంలో ఉన్న సారాంశాన్ని తన జీవితంలో పాటించి మహాత్మా గాంధీ ఏమైందంటే భారతదేశానికి జాతిపిత అయ్యాడు. మరి కొండ మీద ప్రసంగాన్ని మనం ఎన్నిసార్లు చదివాం? కొండ మీద ప్రసంగాన్ని మనం ఎన్నిసార్లు చదివాం? ఆలోచన చేయాలి. మోషే కొండ ఎక్కినప్పుడు 40 రోజులు 40 రాత్రులు దేవుని దగ్గర ఆయన ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రేమలో కట్టబడాలని, దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను వారు నేర్చుకుని మంచి జీవితాన్ని జీవించాలని ఆయన ఏం చేశాడంటే దేవుడు పిలిచినప్పుడు కొండ మీదకి వెళ్ళాడు.
దేవుని మాటలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాం అనేది ఈ రోజున మీకు అర్థం కావాలి. మోషే దగ్గరికి కొండ మీద వెళ్ళినప్పుడు దేవుడైన యెహోవా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మీరు కొండను తాకకూడదు, ఎవరైనా అక్కడికి వచ్చినట్లయితే వాడు చనిపోతాడు, నేను ఎవరినైతే పిలిచానో వాడే రావాలి, ఇలాగ అనేక రకాల ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు ఆ కొండ మీదకు ప్రభువైన దేవుడు దిగినప్పుడు, యెహోవా దేవుడు దిగినప్పుడు ఆ కొండంతా కూడా దోమలు రేగేసి అదంతా చీకటి అంధకారం అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు వీరందరూ కూడా దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేక భయంకరమైపోయిన పరిస్థితుల్లో వారు ఏం చేశారంటే మోషేతో అన్నారు, మోషే మేము దేవుని యొక్క మాటను వెళ్ళలేము, కానీ నీ వెళ్ళి కొండ ఎక్కి దేవుడు ఏదైతే ఆజ్ఞలిస్తున్నాడో దాన్ని మా దగ్గరికి తీసుకురాని వారు ఏమైనారంటే భయభ్రాంతులు చెందేస్తారు. దేవుని యొక్క స్వరూపాన్ని, దేవుని యొక్క ఆ యశస్సును వారు తట్టుకోలేని పరిస్థితుల్లో మోషే ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వెళ్ళాడు. అయితే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మోషే తీసుకుని వచ్చేటప్పటికి వారు దేవుని యొక్క నీతి నుంచి తప్పించబడ్డారు. ఆ తర్వాత ఏమైందంటే ధర్మశాస్త్రబద్ధంగా ప్రతి వాడు కూడా శిక్షింపబడ్డాడు. జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుని ధర్మశాస్త్రంలో రాసిన విధులు కట్టడలు ఏమైతే ఉన్నావో అవి చాలా భయంకరమైన కట్టడలు, చాలా భయంకరమైన విధులు. దేవుని యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ఈ రోజున క్రైస్తవులు జీవించాలంటే ఒక్కడు కూడా మిగిలి ఉండడు. ఒక కుమారుడు తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి, ఒక స్త్రీ తప్పు చేస్తే రాళ్లతో కొట్టి చంపేయాలి. ప్రతి దానికి కూడా శిక్ష శిక్ష శిక్ష. ధర్మశాస్త్రము అంత భయంకరమైంది. అలాంటి ధర్మశాస్త్రాన్ని భయంకరమైన పరిస్థితుల్లో మోషే ఏం చేశాడంటే ఇశ్రాయేలీకి ఇచ్చాడు. ఇశ్రాయేలీలు పాటించలేని పరిస్థితుల్లో ప్రతి విధమైన అపరాధాన్ని బట్టి, దోషాన్ని బట్టి వారు వేల సంఖ్యలో చనిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. సంఖ్యాకాండం మీరు లెక్కేసుకుని చూడండి, సంఖ్యాకాండం గ్రంథం ఎప్పుడైనా చదవండి. సంఖ్యాకాండంలో దేవునికి విరోధంగా ప్రవర్తించిన ప్రతిసారి కూడా ఇశ్రాయేలీయులు వేల సంఖ్యలో వారు హతమైనట్లుగా, దేవుని యొక్క ఉగ్రతకు వారు బలైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంత శక్తివంతమైన దేవుని మాట ఏమైందంటే కృపా సత్య సంపూర్ణుడిగా, శరీరధారిగా, మానవ అవతారిగా మనుషుల దగ్గరికి వచ్చి బోధిస్తూ ఉంటే ఏమైందంటే ఈ లోకంలోని వ్యక్తులందరికీ కూడా చులకనైపోయింది. ధర్మశాస్త్రం ప్రకారము ఈ రోజున కనుక మనుషులకు శిక్షలు, కట్టడలు, దానిలో ఉన్న విధి విధానాలను కనుక ప్రయోగిస్తే ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క నీతి ముందు, దేవుని యొక్క యథార్థత ముందు, దేవుని యొక్క స్వరూపం ముందు ఎవ్వరు కూడా నిలిచి ఉండే పరిస్థితి లేదు. కానీ కృపా సత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు వారు మన మధ్యకు వచ్చి అప్పుడు ఎలాగైతే కొండ మీద మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందో అదే ధర్మశాస్త్రాన్ని ప్రేమయుక్తమైన మాటల్లో అధికారంతో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే ప్రజల దగ్గరికి వచ్చి ఆయనే బోధించారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు, అది భయంకరమైంది. కానీ దేవుడే ప్రజల దగ్గరికి వచ్చి ప్రేమతో, జాలితో వ్యక్తులను స్వస్థపరుస్తూ వారి జీవితాల్లో ఉన్న ఏదైతే కష్టం ఉందో దాన్ని ఓదారుస్తూ ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ రోజున ప్రజలకు ఏమైందంటే దేవుని యొక్క అధికారం కలిగిన మాటలు, దేవుని యొక్క శక్తివంతమైన మాటలు చులకనగా ఈ రోజున ప్రజలకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు టూ-వే టీచింగ్ చేస్తా ఉన్నారు. నాయన మీరు ఏం చేస్తే ఎలా ఉంటారో, మీరు ఏం చేస్తే ఏమవుతారో అనేది చాలా సామరస్యంగా ఆయన చెప్తా ఉన్నాడు. కానీ ధర్మశాస్త్రానికి దేవుని యొక్క కృపకున్న ఆ వ్యత్యాసాన్ని గమనించినట్లయితే
ధర్మశాస్త్రంలో మనుషులు చేసిన పాపాలకు వెంటనే స్పాట్ శిక్ష వచ్చేది. అది తాత్కాలికంగా అప్పటికే అయిపోయింది. కానీ దేవుని యొక్క కృపలో, దేవుని యొక్క ప్రేమలో ఆయన దగ్గరికి వచ్చి, ఆయన శరీరధారిగా మన దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు ఏమైతే ఉన్నావో వాటి విషయంలో శిక్ష తొందరగా రాదు, కానీ వచ్చిన శిక్ష నిరంతరం ఉంటుందని మీరు జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడి కృపాకాలంలో ఆయన అధికారంతో బోధించినప్పటికీ కూడా మనం లోబడకుండా ఉన్నట్లయితే ఆ తర్వాత తీర్పు దినములో ఏదైతే మనకు శిక్ష వచ్చిందో ఆ శిక్ష నిరంతరము మనము మన జీవితాంతము కూడా దానిలోనే మగ్గిపోవాలనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ కొండ మీద ప్రసంగంలో టూ-వే టీచింగ్ చేస్తా ఉన్నాడు. మనం ఏదైతే ఏమవుతాం అనేది ప్రభువు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు చదవండి. ద్వితీయోపదేశకాండము చదవండి. చూడుము, నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకున్నటకు ప్రవేశించు దేశంలో నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. అయితే నీ హృదయము తిరిగిపోయి నీవు విననొల్లక ఏడవబడిన వాడవై అన్య దేవతలను నమస్కరించి పూజించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోదురని, స్వాధీనపరచుకున్నటకు యొర్దాను దాటుచున్న దేశంలో మీరు అనేక దినములు ఉండరనియు నేడు నేను నీకు తెలియజేస్తున్నాను. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణములకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు జీవమును కోరుకోను. ఫైనలైజ్ చేశారు. మోషే చనిపోతున్నాడు. ఇశ్రాయేలు అందరిని పిలిచాడు. పిలిచి, అబ్బాయి ఇప్పటి వరకు మీరు ఏం చేశారు అంతా మీకు తెలుసు. ఇదిగో నేను ఫైనల్ గా మీకు చెప్పేది ఏమిటంటే దేవుని వాక్యములో జీవం ఉంది, దేవుని వాక్యములో మరణం ఉంది, దేవుని వాక్యములో ఆశీర్వాదం ఉంది, దేవుని వాక్యములో శాపం ఉంది. మీరు ఏది కావాలో కోరుకోనండి. మీరు దేవుని హత్తుకుని దేవుని యొక్క వాక్యాల ప్రకారం మీరు జీవించినట్లయితే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీ పిల్లలు మీరు కూడా బ్రతుకుతారు. దేవుడు మీకు ఏదైతే కానాని స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడో, ఏదైతే వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దాన భూమిలో మీరు చిరకాలము జీవించినట్లు మీరేం చేయాలంటే యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకున్నట్లు మీరేం చేయాలి? జీవాన్ని కోరుకున్నారు. టూ-వే టీచింగ్. మీకేం కావాలో మీరు తేల్చుకోండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మాట ఇర్మియాలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదే మాటలు యెహోషువ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాము. మీరు ఏది కావాలో మీరు తేల్చుకోండి. ఎందుకంటే మీ కానాను స్వాస్థ్యం వచ్చేసింది. అందరికీ కూడా కానాన్ని దేవుడు పంచిపెట్టాడు. పంచిపెట్టిన తర్వాత ఒకవేళ మీరు దేవుని యొక్క మార్గాన్ని విడిచి దేవుని యొక్క ప్రేమను మరచినట్లయితే మీ జీవితాల్లో కష్టం వస్తుంది నాయన అని దేవుడు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అధికారం గల దేవుని మాటలను మనం త్రోసిపుచ్చకూడదని దేవుడు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయము
6వ అధ్యాయం 7వ వచనంలో కొన్ని మాటలు ఉన్నవి. ఈ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్లో దేవుడు బోధించిన ప్రతి మాట కూడా అధికారం కలదని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుని జీవించే వారిగా మనము నడుచుకోవాలి. 5వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుని కొరకు మనం ఎలాగ జీవించాలో ధన్యతల గురించి బోధించాడు. దేవుని ప్రేమలో మనం ఎలాగ నిలిచి ఉండాలో ధన్యతల గురించి బోధించాడు. ఆత్మ విషయమైన ధన్యత గురించి, దుఃఖపడే ధన్యత గురించి, సాత్వికం గురించి, నీతి కొరకు, కనికరం కొరకు, హృదయ శుద్ధి కొరకు, సమాధానం కొరకు, నీతి నిమిత్తము హింసించబడిన వారి కొరకు దేవుడు మాట్లాడాడు. ఏమంటున్నాడంటే, నాయన మీరు లోకానికి ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు కాబట్టి మీ వెలుగు ఈ లోకాన్ని వెలిగించేదిగా ఉండాలి. మీ వెలుగు అందరికీ దారి చూపేదిగా ఉండాలి. మీ యొక్క నీతి శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే కూడా మీ నీతి ఎక్కువగా ఉండాలి. శాస్త్రుల నీతి కంటే, పరిచయుల నీతి కంటే మీ నీతి ఎక్కువగా లేదనుకోండి, మీరు పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరు. అంతేకాకుండా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విషయంలో ఏదైతే ధర్మశాస్త్రం బోధించిందో ఆ బోధకు అనుగుణంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క ఆధ్యాత్మికమైన బోధను ఆయన బోధిస్తా ఉన్నాడు. 27వ వచనంలో చూసినట్లయితే 5వ అధ్యాయంలో వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఆలోచన చేయండి. పాత నిబంధన వాక్యాన్ని, కొత్త నిబంధన కృపా సువార్తను కలిపి మనం ధ్యానం చేస్తా ఉన్నాం. పాత నిబంధనలో ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తేనే వాడికి శాపము, శిక్ష. వాడు శరీరంతో చేస్తేనే శాపము, శిక్ష. కానీ ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడు అగునంటున్నాడు. అంటే కొత్త నిబంధన బోధ మనకు సులువుగా కనబడుతుంది. ఎందుకంటే కొత్త నిబంధన బోధలో శిక్ష వెంటనే రావటం లేదు కాబట్టి కొత్త నిబంధన బోధ ఎలా ఉంది, మనకు చాలా సులువుగా ఉంది. ఒకవేళ మోహపు చూపుతో చూసినప్పటికీ, శరీరంతో పాపం చేసినప్పటికీ దేవుని యొక్క శిక్ష మనకి ఇన్స్టెంట్ గా రావటం లేదు కాబట్టి ధర్మశాస్త్రం కంటే దేవుని యొక్క కృపా సువార్త చాలా ఈజీగా ఉన్నట్లు కనబడుతుంది. కానీ దానిలో దేవుని యొక్క ఉగ్రత దాగి ఉందని మనము గమనించటం లేదు. దేవుని బిడ్డలారా, ఇలాగ చూసినట్లయితే దేవుని యొక్క ప్రతి మాట కూడా చాలా అధికారంతో బోధిస్తున్నట్లుగా కనబడతా ఉంది. ప్రార్థన గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థన చేసేటప్పుడు మీరు వ్యర్థమైన మాటలు మాట్లాడొద్దని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. శాస్త్రులు, పరిచయులు వారు ఏం చేస్తారంటే ఇతరులకు కాపాడాలని చాలా వ్యర్థమైన మాటలు, మరి వీధుల్లో వారు మంచి వస్త్రాలు ధరించుకుని వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉండేవారు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే ఆధ్యాత్మికమైన సత్యాలను మనకు బోధిస్తా ఉన్నాడు. ఇదిగో మీరు ప్రార్థన చేసినప్పుడు మీ తండ్రి రహస్యమందున్నాడు కాబట్టి రహస్యమందున్న మీ తండ్రికి మీరు ఏం చేయాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి. వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తారంగా మీరు మాట్లాడటం వలన దేవుడికి వినబడతాదని మీరు తలంచుకోవద్దంట. అనగా నూతన నిబంధనలో ఉన్న ప్రతి మాట కూడా ధర్మశాస్త్ర సంబంధమైన మాటలు కంటే అధికారం కలిగిన మాటలు. ధర్మశాస్త్రంలో ఉన్న మాటలు అధికారం గల మాటలని మనం ఎలా అనుకుంటున్నాం? అప్పుడున్న ఇశ్రాయేలీలు, యూదులు వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని కనుక దాటినట్లయితే, ధర్మశాస్త్ర విధులను మీరినట్లయితే అక్కడున్న ప్రజలు ఏం చేసేవారు, వెంటనే రాళ్లతో కొట్టి చంపేసేవారు. కాబట్టి ధర్మశాస్త్రము చాలా కఠినమైందని మనం అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే ప్రజలు దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారు. కానీ ఇప్పుడున్న కృపా సువార్తలో శిక్ష మనకు త్వరగా రావటం లేదు కాబట్టి ఇది సులువుగా ఉన్నట్లు కనబడుతుంది. కానీ ఇది చాలా కఠినమైన సువార్త. ఇది అధికారం కలిగిన సువార్త. ఇది శక్తివంతమైన సువార్త. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న మా భారతి ఒకటి జ్ఞాపకం చేసింది.
ప్రేమ్ కుమార్ గారని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఇవాంజలిస్ట్ అయినా. చర్చిలో ప్రతి వారికి ఒక గ్రీన్ లైట్, ఒక రెడ్ లైట్ పెట్టి, తప్పుడు తలంపులు వచ్చినాయి అనుకోండి, వెంటనే చర్చిలో గ్రీన్ లైట్ కాకుండా రెడ్ లైట్ వెలుగుతుంది అనుకోండి. మంచి తలంపులు ఉన్న వారికి అందరికీ గ్రీన్ లైట్, చెడ్డ తలంపులు ఉన్న వారికి అందరికీ రెడ్ లైట్ పెట్టి చర్చిలో కూర్చోబెట్టామనుకోండి, ఎంతమందికి గ్రీన్ లైట్లు వెలుగుతాయి, ఎంతమందికి రెడ్ లైట్లు వెలుగుతాయి ఆలోచించేయండి. ధర్మశాస్త్రం ఏమిటంటే రెడ్ లైట్ లాంటిది. అది వెంటనే ఏం చేస్తుంది, తలంపు వచ్చిన వెంటనే, శరీరంతో చేసిన వెంటనే శిక్ష వచ్చేస్తుంది, రెడ్ లైట్ వచ్చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క మాటలు అధికారం కావైనప్పటికీ కూడా మనకేమవుతుందంటే, ప్రజలకు గ్రీన్ లైట్ కనపడుతుంది, లోపల రెడ్ లైట్ వెలుగుతుంది, కానీ ప్రజలకు ఏం కనపడుతుంది, గ్రీన్ లైట్ కనపడుతుంది. రెడ్ లైట్ కనపడక ఏమవుతుందంటే, దేవుని యొక్క బోధ మనం సరిగా విన్నట్లు పాటించినట్లు క్రైస్తవ జీవితాలు అలాగే వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకునవద్దు, పరలోకమందు మీ కొరకు ధనాన్ని కూర్చుకోండి. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతను ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు తీర్పు తీర్చకుడి, వేషధారులారా మీ కంట్లో నలుసును తీసుకోండి. ప్రభు చాలా స్మూత్ గా మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఒకనొక రోజున దేవుడు ఏదైతే మనకు స్మూత్ గా మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా చాలా కఠినమైపోతా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం వచ్చినట్లయితే 13వ వచనంలో, 7వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారం వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు మార్గము ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. ప్రభు ఫైనలైజ్ చేసేస్తున్నాడు. కొండ మీద ప్రసంగము అయిపోతా ఉంది కాబట్టి దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించే జీవితము ఇరుకు మార్గము. ఆ ఇరుకు మార్గంలోనికి మనము వెళ్ళాలంటే, ప్రవేశించడానికి పోరాడాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం మన జీవితాన్ని జీవించాలంటే, దేవుని వాక్య ప్రకారం దేవుని చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలంటే, ఆ ఇరుకు మార్గంలో అనగా వాక్య ప్రకారం జీవించేదానికి పోరాడాలి. పోరాడిన వాడు అందులో ఏమవుతాడంటే చతికిల పడతాడు, నాశనం పోయే మార్గంలోనికి వెళ్ళిపోతాడు. ఈ లోకంలో జీవిస్తున్న వ్యక్తులు విశాలమైన మార్గంలో, వెడల్పైన మార్గంలో వెళ్ళిపోతా ఉన్నారు. వాక్యాన్ని పక్కదో పట్టించి వాక్యానుసారంగా కాకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా వారు జీవిస్తూ వారు ఏం చేస్తున్నారంటే చలామణి అయిపోతూ ఉన్నారు. కానీ ఒకనొక రోజున ఏమవుతుందంటే నాశనానికి నడిపిస్తుంది. ఇరుకు మార్గం ఏదైతే ఉందో, వాక్యానుసారమైన జీవితం ఏదైతే ఉందో అది జీవానికి నడిపిస్తుందని చెప్తూ అంటున్నాడు. అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మం వేసుకుని మీ అంతకు ఒత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్లు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష చెట్లు పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయిలురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలము ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలము ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుంటారు. టూ వే టీచింగ్ అన్నారు కదా. ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ఇరుకు మార్గము జీవము, విశాలమైన మార్గము పరలోకము. అలాగే ఇక్కడ ఏమన్నాడు, అబద్ధ ప్రవక్తలు మంచి ప్రవక్త, కాని ఫలాలు మంచి ఫలాలు. ఆలోచన చేయండి. ఈ రోజున మనుషులకు అనుగుణమైన వాక్య బోధలు, మనుషులకు అనుగుణమైన వాక్య బోధలు అంటే తమ సొంత చిత్తానికి
లేదా తమ యొక్క ప్రయోజనాల కొరకు బోధించే బోధలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఎలా ఉంటారంటే పైకట గొర్రెల చర్మాన్ని వేసుకుని మీ వద్దకు వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. పైకి వారి మాటలు ఎలా ఉంటాయంటే మేకపిల్ల మాటల్లాగా ఉంటాయి, లోబడినట్లుగా ఉంటది. కానీ వారి యొక్క మనస్తత్వాన్ని మనం గ్రహించినట్లయితే, లోతుగా మనం గ్రహించినట్లయితే, క్రూరమైన తోడేళ్ళ యొక్క స్వభావం వారి యొక్క తుదిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఎలాగంటే వారు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నావో, వారి క్రియలు ఏవైతే ఉన్నావో, వారు చేసే పనులను బట్టి తెలిసిపోతుంది అంటున్నాడు. అంటే ఒక మంచి చెట్టుకి మంచి ఫలాలు కాస్తాయి, చెడ్డ చెట్టుకు చెడ్డ ఫలాలు కాస్తాయి. చెడ్డ చెట్టుకు మంచి ఫలాలు కాసే అవకాశం లేదు, అలాగే మంచి చెట్టుకు చెడ్డ ఫలాలు కాసే అవకాశం లేదు. కాబట్టి వ్యక్తుల యొక్క మనస్తత్వాలు ఏవైతే ఉన్నావో, వ్యక్తుల యొక్క బోధ ఏదైతే ఉందో, ఈ బోధ అంతా కూడా వారి యొక్క ఫలాలను బట్టి మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, 1980లో సేవ ప్రారంభించిన కొంతమంది ప్రసంగికుల యొక్క చర్చస్ ఈ రోజులు లేవు. ఆలోచన చేయండి. 1980లో చర్చస్ ప్రారంభించిన కొంతమంది బోధకుల యొక్క చర్చస్ ఇప్పుడు లేవు. 1700లో ప్రారంభించబడిన మిషనరీ చర్చస్ ఏవైతే ఉన్నావో, ఆ చర్చస్ అన్ని కూడా ఇప్పటివరకు నిలిచే ఉన్నవి. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రసంగాలు, క్రైస్తవులకు బోధించే బోధలన్నీ కూడా ఆశీర్వాదాలు, స్వస్థతల గురించే బోధిస్తూ ఉన్నారు. కానీ ఒక మనిషి జీవితంలో మార్పు చెంది దేవుని వాక్య ప్రకారం జీవించేదానికి, దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడేదానికి, వారి అంతరంగంలో శుద్ధి పొందాలని, వారి ప్రవర్తనలో వాక్యానుసారమైన ఆ జీవితం కనిపించాలని, యేసుక్రీస్తు యొక్క స్వభావం మన జీవితంలో రావాలని, అప్పుడే యేసుక్రీస్తు యొక్క రాజ్యంలోనికి మనము అర్హులుగా, దేవుని యొక్క కుమారులుగా, దేవుని యొక్క ప్రేమలో మార్చబడతామనే బోధలు తక్కువైపోతూ ఉన్నాయి. ఈ రోజున ప్రజలు కూడా ఎక్కువ ఆశీర్వాదాల కొరకు, స్వస్థతల కొరకే పరిగెడతా ఉన్నారు. కానీ దేవుని యొక్క నిజమైన ఇరుకు మార్గం ఏదైతే ఉందో, దేవుని యొక్క మంచి ఫలాలు ఏవైతే ఉన్నాయో, దేవుని యొక్క క్రీస్తు పునాది ఏదైతే ఉందో, ఆ పునాది మీద తమ జీవితాలను కట్టుకునేదానికి ఎవ్వరు కూడా ప్రయాసపడతలేదు. దేవుని బిడ్డలారా, ఏమవుతుందంటే ఒకానొక రోజున మనం మంచి ఫలాలు ఫలించలేకపోతే, మన పునాది అధికారం గల ఈ దేవుని వాక్యం మీద కట్టబడకపోతే, ప్రభు పదే పదే అక్కడ ఉన్న శాస్త్రులను, పరిచయులను ఆయన ఏం చేస్తున్నారంటే వేషధారులారా. ఆయన చాలా బాధపడుతూ అక్కడ ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మన కంటిలో ఉన్న నలుసును మానేసి ఇతరుల కంటిలో ఉన్న దూరాన్ని వెతికే వ్యక్తిత్వాలు, ఇతరుల కొరకు ఎక్కువ ఆలోచించే వ్యక్తిత్వాలు. మన జీవితంలో ఏ లోపం ఉంది, క్రీస్తు వాక్యం ప్రకారం మనం ఎలాగ జీవిస్తా ఉన్నాం, క్రీస్తు వాక్యంలో ఉన్న ఆ సారాన్ని గ్రహించి అటు రీతిగా క్రీస్తు వాక్యం అనే పునాది మీద మనము నిలబడతా ఉన్నామా, క్రీస్తు కొరకు జీవిస్తా ఉన్నామా అనే విషయాలను మానేసి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కొక్కసారి కాని ఫలాలు ఫలించే జీవితాలుగా, అంటే క్రీస్తు వాక్య ప్రకారము జీవించే జీవితాలు కాకుండా వేరొక ఫలాలు ఫలించే జీవితాలుగా మన జీవితాలు ఉన్నవి. అలాగా మనం జీవించినట్లయితే ఏమవుతుందంటే, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుంటారు. ప్రసంగం ఎక్కువైపోతుంది, కాని ఫలాలు, నిజమైన ఫలాల గురించి ఆలోచన చేసినట్లయితే ఒక ఉదాహరణ చెప్తారు. ఇస్కరియోతు యోధ ఉన్నాడండి. ఇస్కరియోతు యోధ ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. ఇస్కరియోతు యోధ కూడా దేవుడు అధికారం ఇచ్చాడు,
తక్కిన 11 మందితో కూడా సువార్తకి వెళ్ళేవాడు. వారితో పాటు స్వస్థతలు చేసేవాడు. వారితో పాటు చక్కగా సహజీవనం చేసేవాడు. యేసుక్రీస్తు ఏదంటే అది చేస్తున్నట్లుగా నటిస్తూ ఉండేవాడు. కానీ ఇస్కరియోతు యూదా యొక్క ఆ లాస్ట్ ప్రవర్తన కనుక మనం ఆలోచన చేసినట్లయితే, సాక్షాత్తు ఎవరైతే గురువుగా ఉన్నారో, ఎవరైతే దేవుడిగా ఉన్నారో, ఎవరైతే అధికారం ఇచ్చారో, ఎవరైతే బోధ నేర్పించారో, ఆ బోధకుని తీసుకుని ఏం చేశారంటే 30 వెండి నాణాలకి అమ్మేశారు. ఇది కాని ఫలాలంటే. అంటే మంచి చెట్టుకు చెడ్డ ఫలాలు రావు, చెడ్డ చెట్టుకు మంచి ఫలాలు రావు. అంటే ఇస్కరియోతు యూదా ఎవరన్నమాట? చెడ్డ చెట్టు. ఆ చెడ్డ చెట్టు చూడటానికి బాగానే ఉంటుంది. యేసుక్రీస్తుతో కలిసి భుజించాడు, యేసుక్రీస్తుతో కలిపి స్వస్థతలు చేశాడు, యేసుక్రీస్తు శిష్యులతో కలిపి ప్రతి చోట 3.5 సంవత్సరాలు యేసే కానుకలన్నీ కూడా చక్కగా చంచన వేసుకునేవాడు. యేసుక్రీస్తుతో పాటు ప్రభురాత్రి భోజన సంస్కారంలో చక్కగా భోజనం చేసేవాడు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి ఏమైందంటే, ఇస్కరియోతు యూదా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఏం చేశాడంటే సిలువకు అప్పచెప్పాడు. కాని ఫలాలంటే క్రైస్తవులుగా మనం జీవిస్తా ఉన్నాం, కానీ ప్రభు కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు ప్రభువుని మనం ఎలాగ కనపరుస్తున్నాం అనేది ప్రశ్న. దాన్ని బట్టే మనం మంచి ఫలాలా కాని ఫలాలా? ఒక మంచి ఫలాన్ని మనం ఫలించే వారిగా ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది తెలుసా? యోసేపుకి ఒక అవకాశం వచ్చిందండి. యోసేపుకి ఒక అవకాశం వచ్చింది. ఒక స్త్రీతో సాంగత్యం చేసే అవకాశం యోసేపుకి వచ్చింది. ఒకే ఒక అవకాశం దేవుణ్ణి మహిమపరచడానికి తీసుకున్నాడు యోసేపు. సాతాను శోధించినప్పటికీ పోతీఫర్ భార్యలాగా వచ్చి యోసేపుకి అవకాశం ఇచ్చినప్పటికీ కూడా యోసేపు ఏం చేశాడంటే దేవుని నామాన్ని మహిమపరచడానికి, పరలోకమందున్న తండ్రికి విరోధముగా నేను ఎలా ఈ పాపం చేస్తానని ఒకే ఒక మాటని దేవుని కొరకు ఏం చేశాడంటే నిలబడ్డాడు. నిలబడిన తర్వాత యోసేపు జీవితం ఏమైందంటే 110 సంవత్సరాలు ఐగుప్తులో ప్రధానమంత్రిగా జీవించాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు యోసేపుకి దేవుడు? ఒకే అవకాశం ఇచ్చాడు. ఆ ఒక్క అవకాశంలోనే దేవుని మహిమపరిచాడు. అది మంచి ఫలం అంటే. షడ్రకు, మేషక్కు, అబేద్నెగోకి ఒకే ఒక అవకాశం వచ్చింది. దోలాయిన ప్రాంతంలో ఆ విగ్రహానికి మొక్కాలన్నారు, మేము మొక్కమన్నారు. ఒక్క అవకాశం దేవుని కొరకు నిలబడ్డారు, చరిత్రలో మిగిలిపోయారు. ఒకే ఒక అవకాశం తీసుకున్నాడు దానియేలు. సింహాన బోన్లోకి వెళ్ళాడు, కానీ దేవుణ్ణి మహిమపరిచాడు. మనము క్రైస్తవులుగా దేవుని మహిమపరిచే ఆ సందర్భాలలో, దేవుని కొరకు నిలబడే ఆ సందర్భాలలో మన ప్రవర్తన కాని ఫలాలుగా ఉందా, మంచి ఫలాలుగా ఉందా ఆలోచన చేయాలి. బిలాము డబ్బుల కొరకు ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి పూనుకున్నాడు. గాడిద వచ్చి బుద్ధి చెప్పిందండి. మనం కాని ఫలాలు ఫలించితే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి గాడిద వచ్చి మనకి బుద్ధి చెప్పే అవకాశం. మరి యోబు ఉన్నాడండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి కానీ దేవుని కొరకు నిలబడ్డాడు. పేతురు దారి తప్పినట్టున్నాడు, కానీ తిరిగి దేవుని దగ్గరికి వచ్చాడు, ఆశీర్వదింపబడ్డాడు. పౌలు జీవితంలో అనేక శ్రమలు వచ్చినాయి, కానీ దేవుని కొరకు నిలబడ్డాడు, ఆస్వాదించబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి నిలబడటానికి, ఒక వ్యక్తి ఆశీర్వదింపబడటానికి, ఒక వ్యక్తి కాని ఫలాలు ఫలించడానికి, ఒక వ్యక్తి మంచి ఫలాలు ఫలించడానికి కారణం ఏమిటంటే కేవలము వాక్యం. దేవుని వాక్యము అధికారము గలదని, దేవుని వాక్యము స్వస్థపరుస్తుందని, దేవుని వాక్యం మనకు విడుదల కలిగిస్తుందని, దేవుని వాక్యం మనకు సమృద్ధి కలిగిస్తుందని, ప్రతి విషయంలో దేవుని వాక్యం అధికారము గలదని గుర్తించి
ఆ వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు దేవుని యొక్క ప్రేమను పొందుకుంటారు. వాక్యాన్ని నెగ్లెక్ట్ చేసి ఎవరైతే తమ జీవితాలను కట్టుకోలేకపోతారో వారు దేవుని యొక్క ఆశీర్వాదానికి అర్హత మరి కోల్పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం లేఖనాలు. ఇదే బేస్ మీ అందరికీ నేను చెప్పేది ఏమిటంటే, క్రీస్తు యొక్క వాక్యం ఏదైతే ఉందో అది అధికారం కలది. కాబట్టి అధికారం కలిగిన దేవుని వాక్యాన్ని మనం హత్తుకుని జీవించినట్లయితే దేవుని ప్రేమ మన జీవితంలో మనం పొందుకుంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మెసేజ్ లాస్ట్కి వచ్చేసాం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాలి దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన మాటలు విని వాటి చెప్పిన చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. ఫైనలైజ్ చేశాను. నా మాట విని ఎవరైతే వారి జీవితాలను కట్టుకుంటారో నా మాట మీద, వారి జీవితాలు బండ మీద కట్టిన మరి ఇల్లులా ఉంటుంది. అది బుద్ధిమంతుని పోలి ఉంటుంది. నా మాటలు వినకుండా ఎవడైతే తన సొంత ఆలోచన చెప్పిన ఇల్లు కట్టుకుంటాడో, తన జీవితాన్ని కట్టుకుంటాడో, వాడి ఇల్లు ఇసుక మీద కట్టిన ఇల్లులా ఉంటుంది. అది బుద్ధిహీనుని ఇల్లు. గాలి వస్తుంది, ఆ ఇంటిని కొడుతుంది, కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇల్లు కూలబడిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అనేక రకాల సమస్యలు వచ్చినాయి. కానీ క్రీస్తు అనే బండ మీద కట్టుకున్నారు కాబట్టి యోబు, పేతురు, పౌలు ఎన్ని శ్రమలు వచ్చినా కూడా కృంగిపోకుండా క్రీస్తు కొరకు నిలబడ్డారు. కాబట్టి వారు బుద్ధిమంతుని పోలి ఉన్నవారు, ఆకాశంలోని నక్షత్రం అనేవారంట వెలుగుతా ఉంటారంట. వాక్యం మీద మనం కట్టుకోలేదు అనుకోండి, మన జీవితాన్ని ఇసుక వచ్చేస్తుంది. ఇసుక ఏమవుతుందంటే పునాది లేక మొత్తం కట్టినిల్లంతా కూలిపోతుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, పైన ఇల్లు కట్టబడినప్పుడు రెండు ఇల్లు ఒకేలా ఉంటాయి. ఆ గ్లాస్ ఎలా ఉంటుందో ఈ గ్లాస్ ఎలా ఉంటుంది, ఈ దారబంధం ఎలా ఉంటుందో ఆ దారబంధం ఎలా ఉంటుంది. కానీ కింద పునాదిని చూసారా, కనపడదు. అది ఒక పునాది గట్టిగా ఉంటుంది, ఒక పునాది ఇసుకలో ఉంటుంది. ఈ ఇసుకలో కట్టబడింది ఏమవుతుంది, గాలి వచ్చినప్పుడు, వాన వచ్చినప్పుడు అలాగ ఒరిగిపోతుంది. విచిత్రం ఏమిటంటే, ఇసుక మీద కట్టబడిన ఇల్లు అలాగే పునాది మీద కట్టబడిన ఇల్లు రెండు ఒకేలా ఉంటాయి. లాస్ట్లో ఏమవుతుందంటే, ఇసుక మీద కట్టబడింది కూలిపోయినప్పుడు ఏమవుతుందంటే, ఈ పైన ఉన్న స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదంతా కూడా నాశనం అయిపోయింది. ఇది మనం గమనించాలి. క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు వాక్యం అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోకపోతే చర్చిలో అందరూ బాగానే ఉంటారు, చర్చిలో అందరూ బాగానే పాటలు పాడతారు. పరలోకం వెళ్ళిన తర్వాత ఒకవేళ ఈ లోకంలో మనం కట్టుకున్న క్రైస్తవ జీవితము ఇలా కూలిపోయింది అనుకోండి, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత కట్టుకుంటానికి మళ్ళీ అవకాశము లేదు. దాన్ని ఏమన్నాడంటే, దాని పాటు గొప్పదని చెప్పారు. ఈ లోకంలో మనం వేషధారులుగా మనం కట్టుకున్నాం అనుకోండి జీవితం, ఆ పాట కూడా గొప్పదే, ఆ పాట కూడా గొప్పదే. కాకపోతే పరీక్షలు అది నిలవదు. మన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది, మన ఆలోచన అంతా వేస్ట్ అయిపోతుంది, మన సొంత ఆలోచనలు, మన సొంత కట్టుబడి అంతా కూడా పునాది లేక ఏమవుతుందంటే పాడైపోయి ఒకనొక రోజున ఏమవుతుందంటే మనం ఏడ్చి గగ్గోలు పెట్టినా కూడా దేవుని యొక్క ప్రేమను మనము పొందుకోలేము. కాబట్టి ఈ మాటలన్నీ చెప్పినప్పుడట ఏమిటి ఇంత గొప్పగా చెప్తా ఉన్నాడు అని అక్కడ ఉన్న వ్యక్తులకు దేవుని యొక్క బోధ చూసి ఆశ్చర్యం అయిపోయిందంట. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బోధ మనకు ఎలా ఉంటుందంటే,
చిన్నపిల్లోడికి పాట పాడినట్లుగా అనిపిస్తాం. సీరియస్నెస్ ఏమీ మనకి కనబడతలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధ ముగించినప్పుడు జన సమూహంలో ఆయన బోధ కాల్చేపడి ఏంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు అధికారం గలవలే బోధిస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని యొక్క వాక్యం మన హృదయంలోనికి వెళ్తా ఉంది? ఒకవేళ ఒకనొక రోజున పరీక్షలో కనుక కాలిపోతే ఏమైపోతుందో జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ బండ మీద మనం జీవితాన్ని పట్టుకుంటున్నాం ఆలోచన చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. పదించి చదవండి. దేవుడు నాకు అనుగ్రహించే కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి అప్పుడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయలేనడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనా ఈ పునాది మీద వెండి, బంగారము, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన ఎడల పనిని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకును. ఒకరి పని కాల్చబడిన ఎడల వారికి నష్టం కలుగును. అతడు తుదమట్టుకు రక్షింపబడి గాని అగ్నిలో నుంచి తప్పించుకున్నట్లు రక్షింపబడు. 7వ అధ్యాయంలో ఏదైతే చెప్పాడో బుద్ధిమంతుని ఇల్లు, పునాది మీద కట్టబడిన ఇల్లు, బుద్ధిహీనుని ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. అదే విషయాన్ని పౌలు గారు కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అనే పునాది మీద ఎవడైతే కడుతున్నాడో దాన్ని ఎలా కడుతున్నాడో కూడా చూసుకోవాలి. బంగారంతో, వెండితోటి, వెలగల రాళ్ళతోటి ఒకవేళ ఇల్లు కట్టామనుకోండి అది నిలబడుతుందట. అలా కాకుండా కర్ర, గడ్డి, కొయ్యకాలు ఈ మూడింటితో కట్టింది దేవుడు అగ్ని పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుందంటే కాలిపోతూ ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కర్రతో కట్టిన ఇల్లు చాలా నగిషిగా ఉంటుంది కదా, చాలా సోగ్గా ఉంటుంది. కర్రతో కట్టింది బంగారంతో, వెండితోటి, వెలగల రాళ్ళతో కట్టిన దానికంటే కూడా ఒక టేకుతో, చెక్కతో కట్టిన ఇల్లు చాలా సౌందర్యంగా ఉంటుంది. కానీ ఆ ఇల్లు అగ్ని పరీక్షలో నిలుస్తుందా? నిలవదు. ఎందుకంటే దేవుని యొక్క అగ్ని పరీక్ష ముందు ఈ కర్ర లాంటి జీవితాలు, అంటే కర్రతో కట్టబడిన ఇల్లు లాంటి జీవితాలు చూసేదానికి చాలా బాగుంటాయి. ఇది వెరీ డేంజరస్ అన్నమాట, వెరీ డేంజరస్. అంటే చెక్కతో ఉన్నది ఒక బైబిల్ పండితుడు ఏం చెప్పాడంటే వేషధారణతో కూడిన క్రైస్తవ జీవితం. అంటే చూసేదానికి చాలా పాలిష్డ్గా ఉంటుంది. చెక్క చాలా పాలిష్డ్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, చాలా నీట్గా కనపడుతుంది. కానీ అగ్ని పరీక్షలో దానికి పాలిష్ వేయడం వల్ల అదే బేగా కాలిపోతుంది. అంటే వేషధారణ జీవితం ఉంది చూసారా? ఈ వేషధారణ జీవితం అంటే ప్రభు కొరకు నిలబడుతున్నామని చెప్పి ప్రభు కొరకు జీవించలేని పరిస్థితి. ప్రవర్తనలా కనబడుతున్నామని చెప్పి ప్రవర్తకు ఉండవలసిన గుణ లక్షణాలు లేని పరిస్థితి. దేవుని సేవకుడిగా ఉంటున్నారని చెప్పి దేవుని సేవకుడికి ఉండవలసిన లక్షణాలు లేని పరిస్థితి. విశ్వాసిగా ఉంటున్నారని చెప్పి విశ్వాసికి లేని లక్షణాలు కలిగిన పరిస్థితి. ఇదేమిటంటే కర్రతో కట్టిన ఇల్లు లాంటిదట, అది కాలిపోతుందంట. అయితే ప్రభు యొక్క కృప ఏమిటంటే రక్షింపబడిన వాడు ఎలా ఉంటాడంటే అగ్నిలో నుంచి తప్పించుకున్నట్లు రక్షింపబడినట్టు. అంటే కాలిపోయినోడు ఎలా ఉంటాడో అలాగే రక్షణ పొందినట పరలోకంలో కాలిపోయిన ముఖాలతో తిరుగుతూ ఉంటాడు. అంటే ప్రభుని అంగీకరించి ప్రభు చిత్తానుసారంగా ప్రభు పునాది మీద కట్టుకోలేని జీవితాలు ఉన్నాయి చూసారా? ఆ జీవితాలంట అగ్నిలో నుంచి లాగబడినట్టు. అంటే తన మట్టుకు తానే రక్షింపబడి
పరలోకంలోకి వెళ్తాడు, కానీ అగ్నితో కాలిపోయిన ముఖంతో పరలోకంలోకి వెళ్తాడు. ఎంత చిరాగ్గా ఉంటుందో ఆలోచించి. మన ముందు పరిశుద్ధులందరూ కూడా మంచి మంచి వస్త్రాలతో చక్కగా తిరుగుతూ ఉంటే, దేవుని చిత్తానుసారంగా జీవించలేక, ఆయన మాట చెప్పిన మన జీవితాన్ని కట్టుకోలేక, ఆఖరికి ఏదో రకంగా పరలోకం వెళ్ళమనుకోండి, కాలిపోయిన ముఖాలతో అగ్నిలో నుంచి లాగబడినట్లు తన మట్టుకు తానే రక్షింపబడినట్టు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఇస్ వెరీ సీరియస్. ఇట్ ఈస్ హ్యావింగ్ ద పవర్ ఆఫ్ అథారిటీ. దేవుని వాక్యమే నిరంతరం నిలుస్తుంది. ఈ లోకము దాని ఆశ అన్ని గతించిపోతాయి. దేవుని వాక్యమే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవుని చిత్తానుసారమైన జీవితమే నీకు పరలోక అవకాశాన్ని కల్పిస్తుంది తప్ప, ఈ లోకంలో ఉన్న వ్యక్తుల జీవితాలను కానీ, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను కానీ మనము ఆలోచించినట్లయితే పరలోకానికి మనం చేరలేము. ప్రభు ఏమంటాడంటే, దేవుని చిత్తానుసారమైన జీవితం, అధికారం కలిగిన దేవుని వాక్యానికి విధేయత చూపించి లోబడి, మన సొంత నిర్ణయాల మీద కాకుండా దేవుని అధికారం కలిగిన వాక్యం మీద, ఆ వాక్యం అనే పునాది మీద, ఆ క్రీస్తు అనే పునాది మీద మన జీవితాన్ని కట్టుకుంటే, మన విశ్వాస జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎన్ని అవకాశాలు మన ముందులో పోయినప్పటికీ కూడా క్రీస్తు కృప మనల్ని వెన్నంటే ఉండి ఆయన ప్రేమలో మనం స్థిరపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అధికారం గల దేవుని యొక్క బోధకు మనం తలొగ్గి విధేయత చూపించి ఆ నిత్య జీవ మార్గంలో మనం నడిచేదానికి నిర్ణయాలు తీసుకోవాలి. మన జీవితము బండ మీద కట్టబడిన జీవితం వలె, మంచి ఫలాలు ఫలించే జీవితం వలె, క్రీస్తు కొరకు మనము ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెదికే జీవితాల వలె ఉండాలని, అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని మిమ్మల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తూ మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.